హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పవిస్ టిప్స్ అండ్ రివ్యూస్. ఎలా ఉన్నారు అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చి లాస్ట్ వ్లాగ్కి అయితే కంటిన్యూయేషన్. ఒకవేళ చూడాలి అనుకుంటే లాస్ట్ వ్లాగ్ చూడండి. ఈ వ్లాగ్ మాత్రం ఫుల్లీ ఫన్నీగా ఉంటుంది. ఎందుకంటే కజిన్స్ అందరం కలిస్తే ఖచ్చితంగా ఎన్నో ఫన్నీ మూమెంట్స్ ఉంటాయి కదా, చూసేయండి. మరి ఇక నేను అక్క వాళ్ళైతే ఇక వెళ్ళిపోయామండి పిన్ని వాళ్ళ ఊరికి. యాక్చువల్లీ అక్కడ అనమాట ఒక వేడుక ఉంది, దానికోసం అయితే వెళ్ళేసాము. ఇంకా చూడగానే అస్సలు మాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే, మనకి ఇష్టమైన కజిన్స్ అందరూ ఒక చోట చేరితే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. ఇంకా మోస్ట్లీ చెప్పాలి అంటే మనకు నాన్న సైడ్ రిలేటివ్స్ కన్నా మన అమ్మ సైడ్ రిలేటివ్స్తోనే మనకి బాండింగ్ ఎక్కువగా ఉంటుంది, అవునా కదా. నాకు తెలిసి అయితే మోస్ట్లీ ఇదిగోండి, ఇదైతే మా పిన్ని వాళ్ళ ఇల్లు. ఇంకా మేము పిన్ని వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయ్యాక కాసేపు ఫ్రెష్ అప్ అయ్యి కజిన్స్తో ముచ్చట్లు వేసాక పిన్ని వాళ్ళ ఫామ్కి అయితే వెళ్ళాము. ఇదిగోండి మా పిన్ని వాళ్ళ కొడుకు, వీడు మా తమ్ముడు. ఇక వీడు ఇరిటేట్ చేస్తాడు, ఫుల్ ఫ్రస్ట్రేషన్ అయితే తెప్పిస్తాడు మనకు. కానీ వాడు చాలా ఫన్నీ మూమెంట్స్ అయితే ఇస్తాడు మనకు. బాగా నవ్వుకోవచ్చు ఆ ఫన్నీ మూమెంట్స్ మనం గుర్తు తెచ్చుకొని, అంత బాగా ఉంటాడు. ఇంకా అందరం కలిసి అయితే ఫామ్కి అయితే వచ్చేసాము. ఇక ఫామ్కి వచ్చాక రీల్ స్టార్ట్ అనమాట. అక్క చైనా వాళ్ళు ఈ చేతితో అన్నం ఎందుకు తినారో తెలుసా? నాకు తెలియదు. ఎందుకు? ఇది నా చేయి కాబట్టి. బాగున్నాయి కదా మా రీల్స్. ఇక ఈవినింగ్ అయితే అయిపోయింది. మా కజిన్ ఒకరు ఇలా స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు బొరుగులతో. బయట తెచ్చిన బొరుగులు కొన్ని, ఇంట్లో ఉన్న బొరుగులు కొన్ని కలిపి అందులోకి ఆనియన్స్, టొమాటోస్ ఇంకా మిక్చర్ అంతా యాడ్ చేసి ఇలా అయితే చేసేసింది. ఇంకా కజిన్స్ అందరం కలిసామంటే ఫుడ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ కదా. బొరుగులు అయితే అయిపోయాక మళ్ళీ మా అక్క అయితే పకోడీ అయితే చేసేసింది. ఇక నైట్ అయిపోయింది, అందరం అయితే కలిసి మేడపై అయితే పడుకున్నాము. ఇక నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 3కి అంతా లేచేసి మేము వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్ళాలి కదా. సో రెడీ అయిపోయి కొంతమంది ఏమో ఆటోలో వెళ్ళారు. ఇక మేము మా కజిన్స్ అందరం కలిసి కార్లో అయితే వెళ్ళిపోయాము. చూడండి, మేము వనపర్తి మీదుగా అయితే వెళ్తున్నాము. దారిలో ఇది కనిపించింది, చాలా బాగుంది కదా. తెల్లవారుజామున ఆ పిక్ అంతా బాగా అనిపించి సో వీడియో అయితే తీసేసుకున్నాను. ఇక మేము వెళ్ళవలసిన ప్లేస్కి అయితే వెళ్ళాను. అన్నట్టు అసలు మేము వెళ్ళిన ప్లేస్ ఏదో చెప్పలేదు కదా. ఇది నాగర్ కర్నూలు డిస్టిక్లో ఉంటుందండి. నాయిన్పల్లి మైసమ్మ అమ్మవారు చాలా పవర్ఫుల్. అఫ్కోర్స్ అమ్మవారు అంటేనే చాలా పవర్ఫుల్ కదా. ఇక్కడ మాత్రం మనం ఏం కోరినా తప్పకుండా జరుగుతుంది అని అంటారు. ఈ పిల్లలు మాత్రం ఆకలేసి అలాగా కూర్చున్నారనమాట. ఇక ఆటోలో వాళ్ళు మా తర్వాతే వచ్చారు. ఇక టైం గ్యాప్లో లూడో అయితే ఆడేసాం. లూడో అంటే ఇక పక్కా ఉండాల్సిందనమాట. ఆ తర్వాత ఇంకా పెద్దవాళ్ళందరూ టిఫిన్ కోసం ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశారు. టిఫిన్ అంటే ఎక్కువగా ఊహించుకోకండి, ఉప్మాయే. ఆ తర్వాత మేమైతే టెంపుల్కి వెళ్ళిపోయాం. ఇదిగోండి, ఇది అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం మా పిన్ని చేస్తుంది కాబట్టి సో మా పిన్నియే పట్టుకుంది. ఇక ఇదిగోండి, అమ్మవారికి నైవేద్యాలు అయితే ఇక్కడ సమర్పిస్తారు. ఇక్కడ కళ్ళు కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారనమాట. ఇది ఓవరాల్గా టెంపుల్ బయట నుంచి వ్యూ. మేమైతే ఇక టెంపుల్లోకి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఎక్కువగా ఇలా కళ్ళు దుకాణాలు అయితే మనకు చాలా కనిపిస్తాయి. వాటితో పాటుగా ఇలా బ్యాంగిల్ స్టోర్స్, అలాగే పిల్లల బొమ్మలకు సంబంధించి అప్పుడు ఎర్లీ మార్నింగ్ అండి, ఇంకా 7 కూడా కళ్ళు వెళ్తున్నప్పుడు. సో ఇంకా ఇదేమో అమ్మవారికి సంబంధించి తీసుకోవాల్సినవి అనమాట. పూల దుకాణాలు అవన్నీ ఉన్నాయి. ఇంకా టైం కాలేదు కాబట్టి అప్పుడే సెట్ చేస్తున్నారు షాప్స్ అన్నీ. ఇది టెంపుల్లోకి వెళ్ళే మార్గం అన్నమాట. మీరు ఖచ్చితంగా అటువైపు నాగర్ కర్నూలు ఆ ఏరియా వైపు వెళ్తే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా పవర్ఫుల్ అమ్మవారు. ఇదేమో టెంపుల్ లోపటి సైడ్ వ్యూ అనమాట. మేమైతే కొన్ని ప్రదక్షిణలు చేసేసాము. ఆ తర్వాత కొబ్బరికాయలు కూడా కొట్టేసాము.
నెక్స్ట్ టెంపుల్లోకి అయితే వెళ్ళిపోయాం. ఇది టెంపుల్ అన్నమాట. అమ్మవారేమో ఇక్కడ ఉంటారు, చూసేయండి. మరి చాలా బాగుంటారు ఇక్కడ అమ్మవారు. మేమైతే టెంపుల్ అంతా చాలా పరిశీలనగా చూస్తున్నాం అనమాట. ఇదిగోండి ఇక్కడ అమ్మవారు అనమాట. పెద్దగా విగ్రహం అలాంటివి ఏమీ ఉండవు, జస్ట్ అలా ఉంటుందన్నమాట. ఈ టెంపుల్కి సంబంధించి చాలా స్టోరీస్ ఉంటాయి. అందులో నేను విన్నదైతే ఒకటి ఏంటంటే ఈవినింగ్ 6 వరకు మాత్రమే ఈ టెంపుల్ కానీ ఈ టెంపుల్ సరౌండింగ్స్లోకి కానీ అలో ఉంటుందంట. తర్వాతకి ఎవరికి అలో ఉండదంట. ఒకవేళ అలా వెళ్తే రక్తం కక్కుకుంటారు అని కొంచెం స్టోరీ అయితే చెప్పారు. టెంపుల్ లోపల వ్యూ బాగుంది అని మేము కొన్ని అయితే స్నాప్లు దిగామన్నమాట. బాగున్నాయి కదా, మా ఫొటోస్ అందరం కజిన్స్ కలిసి దిగాము. ఇక బయటేమో ఇలా పులిహోర లడ్డు ప్రసాదాలు అయితే అమ్ముతున్నారు. ఇక మేము కొంచెం ప్రసాదం అయితే తీసుకున్నాం అనమాట. పులిహోర కొంచెం, లడ్డు కొంచెం అలా తీసుకున్నాము. వాళ్ళు ముందే ప్రిపేర్ చేసుకొని అయితే వస్తారు. ఆ తర్వాత మేము ఉన్న ప్లేస్కి అయితే వచ్చేసాము. రాగానే ఫుల్గా ఆకలేసింది. కొన్ని ప్రదక్షిణాలు చేసే వరకే ఉప్మా విత్ పొడి అయితే తినేసాము. కొంతమందికి ఉప్మా నచ్చదు, కానీ ఏం చేస్తాం, ఆ ప్లేస్లో వేరేవి దొరకవు కాబట్టి సో తినేయాల్సిందే. ఇక జాతరలోకి వెళ్దామని సిద్ధంగా ఉంటే మా తమ్ముడు కాస్త నాకు డబ్బులు ఇవ్వలేదు అని ఫుల్ సాడ్ అయ్యాడు. వాడిని కన్విన్స్ చేసుకొని అయితే తీసుకొచ్చాము. మళ్ళీ టెంపుల్ అయితే వీడియో తీశాను. చాలా బాగుంది కదా, టెంపుల్ పెద్దగా ఉంటుందండి. ఇక పిల్లల్ని తీసుకుని అయితే వెళ్ళాము. వాళ్ళేమో నాకు ఆ బొమ్మ కావాలి, బొమ్మ కావాలి అంటూ పేచి పెడుతున్నారు. ఆ తర్వాత గ్యాప్ దొరికితే మేము ఇలా లెమన్ జ్యూస్ అయితే తాగుతున్నాం అనమాట. దారిలో ఈ బొమ్మలు చాలా క్యూట్గా అనిపించాయి, కానీ అవి పగిలిపోయే టైప్ బొమ్మలు, సో ఏం తీసుకోలేదు. తర్వాత ఏమో ఐస్ క్రీమ్స్ టైం అనమాట. ఇక అక్కడ నుంచి మేము ఉన్న ప్లేస్కి రాగానే అసలు ప్రిపరేషన్ స్టార్ట్ అనమాట. ఇక్కడ అమ్మవారికి నైవేద్యంగా యాటలు కోస్తారనమాట. అదంతా కర్రీ అయితే ప్రిపరేషన్ అయిపోయింది. తినడానికి కూర్చున్నాము. ఇక తిన్నాక అంతా సెట్ చేసుకొని మళ్ళీ మా పిన్ని వాళ్ళ ఊరికి అయితే బయలుదేరాము. మా పిన్ని వాళ్ళ ఊరికి ఈ నాయనపల్లి టెంపుల్కి ఆల్మోస్ట్ ఒక 60 కిలోమీటర్స్ అలా ఉండొచ్చు. దారిలో ఇలా ఒక మామిడి తోట ఉంటే అక్కడ ఆగామన్నమాట. మళ్ళీ ఇంటికి వచ్చేసాం. మేము గ్లాసెస్ పెట్టుకొని అక్కడ షో చేస్తుంది అనమాట. ఇది నెక్స్ట్ డే అనమాట. అక్కడికి వెళ్ళేసి వచ్చాక నెక్స్ట్ డే ఇంకా అందరం కలిసి ఓ పట్టుబట్టి చపాతీస్ అయితే చేసేసాం. మా తమ్ముడేమో ఆల్వేస్ ఇన్ మొబైల్ అనమాట. ఇక చపాతీస్ అయ్యాక నాన్ వెజ్ తినే వాళ్ళు నాన్ వెజ్ తిన్నారు, వెజ్ తినే వాళ్ళు వెజ్ తిన్నారు. అలా గడిచిపోయిందనమాట మార్నింగ్. ఇక ఆఫ్టర్నూన్ ఊరికి బయలుదేరే ముందు, ఎవరి ఊర్లకు వాళ్ళు బయలుదేరే ముందు అయితే ఫుల్గా మ్యాంగోస్ అయితే తిన్నాము. చాలా స్వీట్గా ఉన్నాయి. కొల్లాపూర్ మ్యాంగోస్ ఇవి. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది కొల్లాపూర్ మ్యాంగోస్ గురించి. ఇక ఊరికైతే బయలుదేరాం. మా ఊరికి వెళ్ళే రూట్లో ఇలా కృష్ణా రివర్ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ ఎండిపోయింది. యాక్చువల్లీ బస్ అక్కడ చాలాసేపు ఆగిపోయింది. ఎందుకు అంటే అక్కడ ఏదో వర్క్ నడవడం వల్ల ఫుల్ ట్రాఫిక్ జామ్ అయ్యి ఆల్మోస్ట్ ఒక ½ అవర్ అయితే ఆగిపోయింది. తర్వాత మళ్ళీ బయలుదేరాం.